ఇవాళ రోజున తెలంగాణ గవర్నమెంట్ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయినా కానీ ఇంటర్మీడియట్ బోర్డు నుంచే మీకు ఇంటర్ సర్టిఫికేషన్ హోటల్ మేనేజ్మెంట్లో మీకు వస్తుందండి. సో ఎంపీసీ ఎలా చదువుతారో బైపీసీ ఎలా చదువుతారో అలాగే ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా ఇవాళ రోజున హోటల్ మేనేజ్మెంట్ చేసే అవకాశం ఉంది. సబ్జెక్ట్స్ కూడా మీకు హోటల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్సే ఉంటాయి. ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, సర్వీస్, ప్రొడక్షన్, అలాగే లాంగ్వేజ్ ఉంటాయి. సో దీని తర్వాత 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ తర్వాత ఇమ్మీడియట్గా మన కాలేజీలోనే డిగ్రీ కూడా తను జాయిన్ అవుతాడు కాబట్టి, ఎన్రోల్ అవుతాడు కాబట్టి 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ అనమాట. అంటే 2 ఇయర్స్ ఇంటర్మీడియట్, 3 ఇయర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ కలిపి 5 సంవత్సరాలు కాబట్టి 5 సంవత్సరాల్లో బాబు కాలేజ్కి వచ్చేది 4 సంవత్సరాలు మాత్రమేనండి. మీరు ఫీజెస్ పే చేసేది కూడా 4 సంవత్సరాలే. 5వ సంవత్సరం కంప్లీట్గా ఒక 5 స్టార్ హోటల్లో కానీ, 5 స్టార్ డీలక్స్ హోటల్లో కానీ, చాలా పెద్ద పెద్ద బ్రాండెడ్ హోటల్స్ లైక్ ఐటీసీ కాకతీయ, లేకపోతే ఒక పార్క్ అయ్యత్తు, లేకపోతే తాజ్ కృష్ణ, ఇలాంటి హోటల్స్, అది కూడా మన రాష్ట్రాల నుంచి దూరంగా, అంటే ఉదయ్పూర్, జైపూర్, ఆగ్రా, గోవా ఇలాంటి ప్రదేశాల్లోనే మనం ఇంటర్న్షిప్ పెడతామండి, ట్రైనింగ్లో పెడతాం. అక్కడ ఫుడ్ అండ్ అకామిడేషన్ హోటల్ ఇస్తారు, ప్లస్ స్టైఫండ్, మంత్లీ స్టైఫండ్ అరౌండ్ 10,000 నుంచి 15,000 ఇస్తారు. అలా 1 ఇయర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయినాక వాళ్ళు ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు. కాలేజ్ దగ్గర నుంచి మీకు డిగ్రీ సర్టిఫికేట్ యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుందండి. సో ఈ రెండు కలిపి మీకు బ్రహ్మాండమైన ప్లేస్మెంట్, ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ కావాలన్నా కానీ వాళ్ళ రోజున హోటల్ మేనేజ్మెంట్ చేసిన పిల్లలకి చాలా అవకాశాలు ఉన్నాయి.